హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వాడపట్లు ఎలా చేయాలో చూద్దాము. ఒక బౌల్లోకి నేను ఇక్కడ 1.5 కప్పు కటిక బియ్య పిండి తీసుకున్నాను. తడి బియ్య పిండి కాదు. జీలకర్ర వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ సాల్ట్ రుచికి సరిపడా తీసుకోవాలి. ఈ పిండిని మొత్తాన్ని ఒకసారి కలుపుకొనేసి కొద్దిగా చల్లనీళ్ళతో మనం ఈ పిండిని కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అంతే. ఈ లిడ్ క్లోజ్ చేసుకొని 2 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అంతలోపల ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. ఈ పిండిని మనము ఇంకేం బ్రేక్ఫాస్ట్ చేస్తాము అనగా ఒక 10 మినిట్స్ ముందు మనము ఈ పిండిని కలుపుకుంటే చాలు. దానికి మించి ఏమైనా కలుపుకున్నామంటే ఈ పిండి మెతువు అయిపోతుంది. అంత పిండిని బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక పేపర్ తీసుకునేసి బనానా పేపర్ తీసుకునేసి దానికి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకునేసి చిన్ని నిప్పట్లు లాగా తట్టుకోవాలండి పూరీస్ని ఫింగర్స్తో. తర్వాత అంతలోపల మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. ఈ పూరీస్ మొత్తాన్ని వేసేసి 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. అంతేకాదు ఇది క్రిస్పీగా కూడా ఉంటుంది. మనకి వాడపట్లు అనేది తయారైపోతుంది. దీనికి కాంబినేషన్గా పప్పు అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.